మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నేను చెప్పింది చేయమంటే నీకు నచ్చినట్టు చేస్తావేంటి? ఆ మెడిసిన్ ఎంత కాంప్లికేటెడో నీకు తెలుసా? అదొక కోర్స్ ప్రకారం వాడాలి, అప్పుడే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా ఇష్టం వచ్చినట్టు వేస్తే ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వు చేసిన పనికి దెయ్యమనుకున్న తార ఇప్పుడు దేవత అయింది. నా సృజనని కాపాడింది. పొరపాటును నా సృజనకి ఏమైనా జరుగుంటే ఇదే ఇంట్లో ఇప్పుడు నుండి చంపేసి ఉండేవాడిని. చెప్పాను కదా బాబు, తప్పైంది. ఈ ఒక్క తప్పు కాయండి. ఇక జన్మలో సృజనని నమ్ముతుందా? నీ చేత్తో నువ్వేమి ఇచ్చినా తను తాగుతుందా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను ఇంకో పెద్ద సీన్ క్రియేట్ చేయాలి. అప్పుడే సృజన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉంటుంది. లేదంటే ఆ తారా సృజన కలిసి మొత్తం బెండ చేస్తారు. అప్పుడు నీ బతుకు బస్టాండ్ అవుతుంది. జైల్లో నువ్వు నా పేరు చెప్పావంటే మొత్తం కథంతా మారిపోతుంది. నా ప్రాణాలు తీసినా సరే నేను మీ పేరు మాత్రం చెప్పను బాబు. చెప్తే నీ ప్రాణం నేను తీసేస్తానని తెలుసు కదా. వెళ్ళి అర్జెంటుగా పసుపు తాడు తీసుకురా. ఎందుకు బాబు? చెప్పింది చెయ్యి. వెళ్ళిపో. బాబు ఇప్పుడు ఈ పసుపు కొమ్ము ఎందుకు బాబు? నాకు సృజనకి పెళ్ళయ్యేలా లేదు కదా, అందుకే నీకే కట్టేద్దామని. బాబు ఏ, నువ్వు బానే ఉంటావు కదా, నేను నీకు సరిపోను అని బాధపడుతున్నావా? పిటపిట్లాడిపోతున్నా. బాబు వద్దు బాబు, ఆ పని మాత్రం చేయకు బాబు. నీకెలాగూ తాడు బొంగరం లేదు కదా, నేను నీకు తోడుగా ఉంటాలే. కట్టేస్తా కట్టేస్తా. వద్దు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దు. నువ్వు తాళి కడితే సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. లాజిక్కే. అయితే ఇప్పుడు ఈ తాళిని ఏం చేయాలి? సృజన కట్టేస్తా, నువ్వు రిలాక్స్గా. అమ్మయ్యా. సృజన నాతో రా. ఎందుకు బావా? తర్వాత చెప్తాను కానీ నువ్వు రా. శ్రీకర్, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలే తను చాలా నీరసంగా ఉంది. ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. నా మాట విను. నీకేం తెలీదు, నువ్వు ఉండుతారా? నువ్వు రా సృజన. శ్రీకర్ రా. బాబా శ్రీకర్, నువ్వు రా. శ్రీకర్ బాబా మాట్లాడు. శ్రీకర్ ఆగు. బాబా ఎక్కు ఎక్కు. శ్రీకర్ సృజన మెళ్ళో తాళి కడతాను అని నా చేత పసుపు కొమ్ము తెప్పించుకున్నాడు. ఏ గుడికో తీసుకెళ్లి తాళి కట్టేస్తాడేమో. ఏంటి బావా, ఎక్కడికి అని అడిగితే కనీసం మాకు కూడా చెప్పకుండా ఇంత వేగంగా తీసుకెళ్తున్నావు?
అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు బావా. అడుగుతుంది నిన్నే శ్రీకర్. ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వేం చేస్తున్నావు? కనీసం అదేనా చెప్పు. నేనేం చెయ్యాలనుకుంటున్నానో నాకు తెలుసు. ఏంటి బావా ఈ మాటలు? అసలేం చేస్తున్నావో కనీసం చెప్పొచ్చు కదా. శ్రీకర్, ముందు నువ్వు కారాపు. సృజన రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. అది కూడా పట్టించుకోకుండా నువ్వు ఇలా తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. కారాపు. చెప్పు శ్రీకర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బావా చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావో. నిన్నే అడుగుతుంది, చెప్పు. ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు? నేనిక్కడికి తీసుకొచ్చానంటే చాలా అర్థాలుంటాయి. కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటి మీ ముగ్గురు ఒకేసారి వచ్చారు? చూడు గోపి, నువ్వెక్కడున్నా సృజన మనసులో ఉంటావు. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా సృజన నీతో ఉండాలి అనుకుంటుంది. నువ్వు బయటకొచ్చే వరకు సృజన నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడకూడదు. నీకో సంగతి తెలుసా? సృజన నీకు దూరంగా ఉండలేక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. తన ప్రాణాలు తీసుకోవాలని ఇదిగో ఇలా చేతిని కట్ చేసుకుంది. ఏంటి మేడం ఇది? ఇలాంటి పనులు చేయొచ్చా? మీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నా సరే మీరు మాత్రం ప్రాణాలు తీసుకునే పని చేస్తే మీ వాళ్ళందరూ ఏమవుతారు? మీ నాన్నగారు ఎంత బాధపడతారు? కనీసం ఆయన గురించి ఆలోచించారా? చూసావా గోపి, నీ మనసు ఎంత గొప్పదో. నీ మీద నేరం మోపేసరికి మా డాడీకి నీ మీద కోపం వచ్చింది. నువ్వు మాత్రం ఆయన గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసునే నేను ప్రేమించాను. మీకు నా మీద ఉన్న అభిమానానికి నేను కృతజ్ఞుని. కానీ మీరు ఇలాంటి పని చేశారంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. అందుకే ఎవరికి ఏ బాధ ఉండకూడదని నేనొక నిర్ణయం తీసుకునే వచ్చాను. ఇప్పుడే ఇక్కడే నీకు సృజనకి పెళ్లి జరగాలి.